పిల్ల మధ్యలో లైలా అన్నట్టే నడుస్తున్నది కాళేశ్వరం ముచ్చట. ఇటు కాంగ్రెస్ సర్కారు అటు కారు గుర్తు పార్టీ నడుమిట్లకు కమలం పార్టీ లీడర్ వస్తున్నాడు. ఏంది అర్థం కాలేదా? కాళేశ్వరం ముచ్చట్ల మాజీ సీఎం కేసీఆర్ కు తాజా సీఎం రేవంత్ రెడ్డికి నడుమల ఈటల రాజేందర్ వస్తున్నాడు. ఆ కథ ఏందో తెలుసుకుందాం పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం విషయంలో ఏది మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీల కంటే ముందు బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ రియాక్ట్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏదన్నా మాట వచ్చుడే ఆలస్యం. అయస్కాంతం ఆకర్షించిన స్పీడ్గా అంటుకుంటున్నాడు ఈటల రాజేందరు. మాటకు ప్రతి మాట అన్నట్టు సవాల్ ఇస్తున్నాడు. బుధవారం నాడు గోదావరి నీళ్లను బనకచెర్ల తరలించుడు మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా ఇన్నరా ఇప్పటి వరకు 96 క్యాబినెట్లు అయినాయి. వాటిలల్లో ఎక్కడ కూడా కాళేశ్వరానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నట్టు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక దానికి బీఆర్ఎస్ లీడర్ల కంటే ముందుగానే రియాక్ట్ అయిండు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇన్నరా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మీ శాఖలల్లో మీరే నిర్ణయాలు తీసుకోండి, తర్వాత కష్టమవుతుందని కేసీఆర్ చెప్పిండు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం పొందింది. అది తప్పైతే నేను దేనికంటే దానికి ఉంటా, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుడు మాత్రం మంచిగా లేదు. బట్టగాల్సి మీదేశుడు మంచిది కాదంటుండు ఈటల రాజేందరు. సరే, ఏది రైటు ఏది రాంగ్ అనేది పక్కకు పెడితే అందరికంటే ముందుగాల ఈటల రాజేందర్ ఎందుకు ముందట్టుకు వస్తున్నాడు కావచ్చు. కాళేశ్వరం మీద క్యాబినెట్ల నిర్ణయం జరిగిందని కేసీఆర్ బయటకు వచ్చి చెప్తలేడు. అప్పుడు మంత్రులుండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు కూడా చెప్పలేదు. వాళ్ళందరికంటే ముందుగానే ఈటల రాజేందర్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు కావచ్చు. సరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పొప్పుల మీద కమిషన్ ఈటల రాజేందర్ను కూడా పిలిచింది కావచ్చు. అంత మాత్రాన ఇంత తొందరపాటు అవసరమా? కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ గట్టు పట్టు మీద ఉండి రోజు రోజుకు రువ్వడి పెంచుతున్నది. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎట్లా తట్టుకోవాలనే ఉపాయాలు చేస్తున్నది. అంటే అటాక్ డిఫెన్స్ అన్నట్టు నడుస్తున్నది రెండు పార్టీల నడుమ. వాళ్ళట్లుంటే ఈటల రాజేందర్ మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అతి ఉత్సాహం చూపెడుతున్నాడు అని అంటుర్రు. మరి కాళేశ్వరం మీద రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది ముందే చూడాలి. అబ్బాబ్బా, ఆడోళ్ళంటే ఆడోళ్ళే పోన్రి, ఏడిపోయినా లొల్లి, లేకపోతే కడుపు నిండే తట్టలేదు కదా. బస్సుల ట్రైన్లల్లో సీట్ల కోసం కొట్లాడంగా మస్తుగా చూసినాం. అందులో ఈ ఫ్రీ బస్ వచ్చినాక దినాం కొప్పులలోలే చూస్తున్నాం. భూమి మీద ఉన్నప్పుడు ఇట్లా అవుతుంది అనుకున్నా కానీ ఆడోళ్ళు గాల్లే ప్రయాణం చేసినా కూడా లొల్లిలు పెట్టుకోకుండా ఊకోరు కావచ్చు. ఇగో గిడ ఆడామే విమానంలో కూడా సీట్ కోసం లొల్లి పెడుతుంది. అవ్వా ఏం నోరే తల్లి, చెవులు గిల్లు మనబట్టినాయి. ఏం లొల్లి, ఏం మొరుడది? ఆగో ఆవాజ్ ఎత్తొద్దట. పక్కనున్నోళ్ళు సర్ది చెప్పినా ఉడింటలేదు. పోని అలా కొడుకు చెప్పినా ఇంటదేమో అనుకుంటే ఏం చేసిందో చూడుర్రి. ఇదెక్కడి మాసరా మావా, ఊకో మమ్మీ అని కొడుకు అన్నడో లేదో పళ్ళునొకటి వీకి నువ్వు మూసుకొని కూసోబే అనబట్టింది. దెబ్బకి ఆ కొడుకుని చూడుర్రి ఎట్లా నోరు తెరిచి షాక్ అయిందో. ఆ ఒక్క దెబ్బతో ఆగిందా అంటే ఆగలేదు అక్క, పళ్ళ చంపుతూనే ఉంది పాపం పిల్లగాన్ని. అయ్యో మేడం కొట్టకుర్రి అట్లా అంటే కూడా నా కొడుకు నా ఇష్టం అని పట్టింది వాళ్ళ మీదికి. దేవుడా, బస్సు రైళ్ళు అంటే ఏమన్నా అనొచ్చు కానీ ఆఖరికి విమానంలో కూడా సీట్ కోసం కొట్లాడుతుంది ఈ వీర మహిళ. ఎవ్వరు చెప్పినా చల్ తగ్గేదేలే అన్నట్టు కుత్కెళ్ళి నొయ్యంగా కొరుతుంది. కొడుకు సర్ది చెప్తేనేమో అస్సలు తగ్గేదిలే అన్నట్టు చేతులు నయంగా చూపింది పాపం ఆ పిల్లగాన్ని. విమానంలో అయితే బుక్ చేసే ఉంటాయి కదా ఎవరి సీట్లకి. మరి ఆమె సీట్లో ఇల్లు కూర్చురానా లేకుంటే నాకు నచ్చిన సీట్లో నేనే కూర్చుంటానా, మరి ఎందుకు వచ్చిన లొల్లో తెలియదు. కానీ ఆఖరికి గాల్లబోయే విమానంలో కూడా సీట్ కోసం లొల్లి పెట్టి లేడీస్ థింగ్స్ని బయట పెట్టింది ఉత్తమురాలు. ఏందో ఏమో ఈమె ఇంత రచ్చ చేసినాక ఆగుతుందా? ఇక
ఎవడో సెల్ ఫోన్ తీసి ఇసొంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదా అని ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండు. ఖాతమిగ ఇరుగ మరగ షేరింగ్లు అయ్యి కామెంట్ల వాన కురుస్తుంది ఆ వీడియోకు. ఆఖరికి ఆకాశంలో కూడా మన దేశ ఇజ్జత్ తీస్తున్నావు కదా తల్లి. భూమి మీద ఉన్నప్పుడు ఎట్లనో చెప్పింది వినరు, జర మొగుల మీద ఉన్నప్పుడు అయినా అవి కొట్లాట లాపొచ్చు కదా. దండమమ్మ దూత మీకు అని చూసుకొని దమ్మొచ్చేదాకా నవ్వుతుర్రి చూసిన నెటిజనాలు. ఏందో ఏమో కొందరు జయంగా అందరు ఆడోళ్ళు ఇజ్జత్ పోగొట్టింది కదా. ఏమంటారు లేడీస్?